ఇక ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఏ రకంగా సాగుతున్నాయి, ఎంత ఆందోళన కలిగిస్తున్నాయి? ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా చాలా దారుణమైనటువంటి వైఫల్యాలు చవిచూస్తున్న ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఎలా భరిస్తున్నామా అన్న పరిస్థితి ఏర్పడినట్లుగా మనకి వస్తున్న వార్తలు కానీ కథనాలు కానీ ఆందోళన కలిగిస్తున్నాయి. విశేషం ఏమిటంటే వైసీపీ వారికో ఇంకెవరికైనా వాళ్ళు విమర్శలు చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ వారికే చాలా తీవ్రమైన ఆందోళన కలిగిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ వారే ఇదేం గవర్నమెంట్ అని విసుక్కుంటున్నారు. మరి ఆయన పేరు చెప్తే బాగుంటుందో బాగోదో, కానీ ఒక తెలుగుదేశంలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన ఒక వ్యక్తి ఒక ఇది కామెంట్ పెట్టాట. ఇది మొత్తం ఇప్పుడు వైడ్గా విస్తారంగా తిరుగుతూ ఉంది. మీరు చేస్తున్న తప్పులను కవర్ చేయలేకపోతున్నాం బాబు గారు, అడ్మినిస్ట్రేషన్లో తురుమని ఇప్పటిదాకా మీకు బిల్డప్ ఇచ్చాం, మీరు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్. హార్డ్ ఫ్యాక్ట్ అంటే వాస్తవం, కఠినమైన వాస్తవం ఏమిటంటే జగన్ హయాంలోనే చాలా చోట్ల ఇసుక చౌకగా దొరికేది అనేది పబ్లిక్ టాక్. 1 సంవత్సరం పాటు మీ నాయకులను ఇసుక మీద దోచేయమని మీరు లైసెన్స్ ఇచ్చారా? రోజు రివ్యూలతో గడిపే మీరు ఇసుక రేట్ల మీద రివ్యూ చేసే టైం దొరకట్లేదా? ఇంకా కొన్ని రోజులు ఆగితే మీకు మీ అబ్బాయికి ఈ స్కామ్లో హ్యాండ్ ఉంది అని అనుకోవాల్సి వస్తుందని. ఇది ఎవరో వైసీపీ వాళ్ళని లేదండి, తెలుగుదేశం కార్యకర్త లేదా ప్రముఖుడు ఆయన, ఏమంటారు, సోషల్ మీడియాలో బాగా ప్రముఖుడుగా ఉన్నాయని అంట. ఉక్రోషం తెచ్చుకోకుండా వీలైతే సరి చేసుకోండి అని ఈయన ఆక్రోశం చెందారు. లేకపోతే మా కర్మ అనుకుని వదిలేస్తాం. ఓట్లేసి మోసపోవడం మా కొత్త కాదు. చంద్రబాబు గారు ఇప్పటిదాకా అటు ఇటుగా 5200 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చెప్పడానికి బాధగా ఉన్నా చెప్పక తప్పట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 5200 రోజుల్లో వరస్ట్ ఈ 100 రోజుల పాలనని గత 3.5 నెలలుగా చూసాం. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది అనుకోండి. ఇలా ఎందుకు జరుగుతోందో ఆయన లోకేష్ కూర్చుని ఒక రివ్యూ చేసుకోవాలి. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఆయన ఇదివరకు రాజకీయంగా తప్పులు చేసేవారు, ఈసారి అడ్మినిస్ట్రేషన్లో కూడా తప్పులు చేస్తున్నారు. మమ్మల్ని ఏదో అంటున్నారని ఉక్రోషంతో కాకుండా ప్రశాంతంగా రివ్యూ చేసుకోండి అని ఆయన బాధపడుతూ ఆవేదనతోటి ఆయన ఆవేదన చెందారు. ఇక ఇతర వార్తలు ఇవాళ వచ్చిన పేపర్లో ఈ ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు చూస్తే నిజంగా సామాన్య పౌరుడు ఎవరైనా సరే కలవరపడాల్సిందే. ఆన్లైన్లో అడ్డంకులు, ఆఫ్లైన్లో బెదిరింపులు, ఎల్లో సిండికేట్, టీడీపీ మద్యం కేటుగాళ్లకు ఎక్సైజ్ సహకారం, ఆన్లైన్ దరఖాస్తులకు సాంకేతికత అడ్డంకులు, ఎక్కడైనా అరాకొర వచ్చినా కాగితాలపైనే నింపుతున్న సిబ్బంది అంటూ మద్యం షాపులకు సంబంధించి జరుగుతున్న గోల్మాల్ స్కామ్ అంతా రాశారు. ఈ వార్తని కేవలం సాక్షి మాత్రమే కాదు, ఈ తెలుగుదేశానికి భజన చేసే ఈనాడులో కూడా వచ్చింది. అలాగే ఇసుక మీద తెలుగుదేశానికి భజన చేసే ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. ఉచిత ఇసుక ధరల మరక, ఉద్దేశం ఉత్తమం, ఆచరణలో బాలారిష్టాలు. బహుశా రాధాకృష్ణ గారు ఏమన్నా పని కోసం బెదిరిస్తున్నారో బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలియదు, కానీ బట్ కొంత పొగుడుతూ కొంత తిడుతూ ఉద్దేశం అంట చాలా గొప్పగా ఉందంట. డిపార్ట్మెంట్ తరఫున వేలంపాట్లు నిర్వహించి ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంటు స్టాక్స్ పెట్టి జనానికి అందుబాటులో తీసుకొస్తేనేమో చాలా అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు ఆ డైరెక్టర్నేమో జైల్లో పెట్టారు. వీళ్ళు చేస్తున్న అరాచకానికి 80 లక్షల టన్నులు 40 లక్షల టన్నులు అప్పుడే తోసుకుపోతేనేమో చాలా గొప్పగా ఉద్దేశం బాగుంది, ఆచరణలో బాలారిష్టాలంటే అవి కూడా ఈ ఆంధ్రజ్యోతి వారి కథనం. సరే, కనీసం కొంతమేరకన్నా వాస్తవం ఒప్పుకున్నారు. ఉచిత ఇసుక ధరల మరక అని వదిలేయండి, లేదా మాకు వాటా ఇవ్వండి. ఇదెవరు? ఇంకో భజన పత్రిక ఈనాడు వారు మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దంటూ వ్యాపారుల్ని హెచ్చరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు, అది కూడా జాగ్రత్తగా రాశారు. కొందరు ఎమ్మెల్యేలు అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అదే పరిస్థితి మళ్ళీ రాస్తారు. కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే బెదిరిస్తున్నారని జాగ్రత్తగా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రభ వాళ్ళు కూడా ఇవాళ ఆంధ్రప్రభ కదా మద్యం సిండికేట్ల మీద జరుగుతున్నటువంటి తతంగం మీద రాశారు. అట్లాగే ఇక బీసీ స్థితిగతులపై అత్యున్నత సర్వే జరగబోతుందంట. ప్రముఖ సంస్థలకు బాధ్యతలు చెబుతారట. మరి నిజంగా చేస్తారో లేకపోతే బీజేపీ వాళ్ళు వద్దంటే ఆపేస్తారో, ఇవన్నీ ఏంటంటే ఆంధ్రజ్యోతి ఈనాడు కవరప్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చివరిదాకా నమ్మలేము. ఏదో ఈనాడు వాళ్ళ భజన చూడండి, అమరావతి ఓఆర్ఆర్ రై అని వెళ్ళిపోతుందంట. ఆల్రెడీ అయిపోయినట్లు. అప్పటికే ఒక ప్రాజెక్ట్ ఉంది జగన్ గారి టైంలోనే, పెదవాడిపల్లి నుంచి కాజా వరకు ఆల్మోస్ట్ 3 వంతులు పూర్తయింది. ఇప్పుడు రై అవుతోందని చెప్పి
ఈనాడు వాళ్ళు పెద్ద బిల్డప్ ఇచ్చి రాస్తున్నారు. ఇది ఎందుకంటే జనానికి తెలియటం కోసం. ఇప్పుడు కూడా పనులు జరుగుతున్నాయని రాస్తే పర్వాలేదు, తప్పేం కాదు. కానీ రై రై అయిపోతుందంట. ఓ పక్కేమో వాళ్ళే రాస్తున్నారు ఎంత అరాచకంగా ఉంది ప్రభుత్వంలోని. ఇక ఇంకో ఆయన ఎవరో ఒక ట్వీట్ పెట్టారు, ఇంట్రెస్టింగ్గా ఉంది. తిరుమల లడ్డూ కోసం 11 రోజులు దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం 11 గంటల దీక్ష చేయలేడా? సమాధానం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రకాష్ గారు రాజు గారు అయితే సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటాం అంటూ ఒక ఏమంటారు చెంప చెళ్ళు అనిపించే స్థాయిలో కామెంట్ చేశారు. ఈ వీళ్ళిద్దరి మధ్య ట్వీట్ల ఆహారంలో సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణ కోసం మేముంటాం, జస్ట్ టాస్కింగ్ అని ఆయన చెప్పారు. ఇక వరద సాయంలో కూడా సంపద సృష్టి. వరద డ్రోన్ల కోసం 2 కోట్లు ఖర్చు పెట్టారంట. కొవ్వొత్తులు అగ్గిపెట్టెల కోసం 23 కోట్లు అంట. బహుశా దేశంలో ఎక్కడ ఏ వరద వచ్చినా కూడా ఈ స్థాయిలో అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులకి 23 కోట్లు ఖర్చు పెట్టిన పాపం సిపిఎం బాబురావు గారు రోజు నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నారు. ఇంకా వరద సాయం అందరిని జనాన్ని పాపం కలెక్టరేట్ దగ్గరికి తీసుకెళ్ళి నానా బాధలు పడతా ఆయన చెబుతున్నాడు. కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకు 23 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఇదేనేమో. మరి నాకు కూడా ఇంతకుముందు ఎప్పుడు తెలియలేదు. భోజనం కోసం 368 కోట్లు ఖర్చు పెట్టారంట. అంటే ఒక్కొక్క ప్లేట్ భోజనానికి 224 రూపాయలు ఖర్చు పెట్టారంట. అన్నా క్యాంటీన్ భోజనం 95 రూపాయలండి. మరి ఇది అర్థం కాలేదు. వరదల సందర్భంగా 10 రోజుల పాటు ఆహారం నీళ్లు అందక బాధితులేమో గగ్గోలు పెడుతున్నారు. పారిశుద్ధ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇది పరిస్థితి. ఇక ఉచిత ఇసుక అబాసుపాలు. బ్లాక్ మార్కెట్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పంచాయని ర్యాంపులు, రీచ్లు, తవ్వకాలు నిల్వల్లో డిమాండ్. ఇదంతా కూడా దళారుల దందా. అప్పట్లో లారీ ఇసుక 18,000కు విక్రయించారు. ఇప్పుడు లారీ ఇసుక 30,000 అంట. అదండి సంగతి. జగన్ గారేమో ఇసుక స్టాక్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచితేనేమో ఆయన తప్పు చేశాడంట. ఇప్పుడేమో అప్పుడు 18,000 ఉన్న ఇసుక ఇప్పుడు 34,000 అయితేనేమో బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళ పత్రికలో రాసింది, వాళ్ళ పత్రికలో కూడా రాశారా? ఓకే. ఇక అంగళ్ళు ఇంకోవైపు నుంచి చంద్రబాబు గారు అప్పుడు అరాచకంగా మాట్లాడి అంగళ్ళ కేసులో రెచ్చగొట్టి గందరగోళం అయింది కదా, బూతులు కూడా తిట్టాడు కదా. అప్పుడు బూతులు తిట్టాడు. వాళ్ళ పోలీసులందరినీ రండి చూసుకుందాం అని కూడా అన్నాడు. అప్పుడు ఆ కేసుని ఇప్పుడు ఎత్తేస్తున్నారా? ఆ కేసు ఎవరైతే అక్కడ కేసు పెట్టారో వాళ్ళు అంటే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ మీద కేసు పెట్టారు. ఎదురు కేసు పెట్టారు. ఏం పోలీస్ వ్యవస్థ అండి, అద్భుతంగా ఉంది. ద్వారకాల తిరుమలరావు గారండి నాకు అసలు గౌరవం ఉండేది. ఆయన ఆధ్వర్యంలో అంటే అందుకు ఒప్పందం అయితేనే డీజీపీ పోస్ట్ ఇచ్చుంటారా? ఇలా డీజీపీ ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు సార్. 4 నెలలు అయింది. ఆయన కూడా బాధపడతా ఉండేటాడు. లోపల ఇన్సిడెంట్లు జరుగుతున్నా ఒక్క రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అశ్విని హత్య కేసులో 3 అరెస్ట్ అంట. రేపు జగన్ గారు వెళ్ళబోతున్న సందర్భంగా ఇప్పుడు హడావుడిగా అరెస్ట్ చేశారంటే. మొన్నటిదాకా వెళ్ళలేదు కానీ అనిత గారు వీళ్ళంతా వెళ్ళారంట. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. క్రీడలకు వేదికలేవి అని చంద్రబాబు గారు బాధపడుతున్నారంట. మరి 4 చోట్ల నిర్వహించాలని చాలని మైదానాలను, సౌకర్యాలు ఖేల్ ఇండియాలో నిధుల సాధనలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం అంట. మరి అప్పుడు 5 ఏళ్ళు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం చేశాడో మరి అది రాయరు. మళ్ళీ 10 ఏళ్ళు అని రాస్తే పోనీ అదో రకం. ఆయన రకరకాల ఆటలకు సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎంత కథ. అప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నాలు చేశారు. కొంత లోపాలు ఉండొచ్చు, కొంత మంచిగా ఉండొచ్చు. కానీ ఎంతసేపు వైసీపీ మీద పడి ఆడటమే. ఈనాడు వాళ్ళు ఏందో పాపం రామోజీరావు పోయిన తర్వాత అచ్చంగా కిరణ్ గారు కూడా ఇదే బాధ్యత తీసుకున్నారు. మారుతేజ్ కేసులో అంత సాయం చేసి అంత హెల్ప్ 1000 కోట్ల ఇది విడుదల చేసిన తర్వాత ఇక ఆ మాత్రం చేయకపోతే ఆయన ఊరుకుంటాడా సార్? ఇక ఇంకోటి ఏంటి, హిందూలో ఒక వార్త వచ్చిందండి. వెస్ట్ బెంగాల్లో ఎయిమ్స్ ఒక చైల్డ్ రేప్ విక్టిమ్ని ఎయిమ్స్కి తీసుకెళ్లారని చెప్పి బ్యానర్ వార్త హిందూలో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటే కనీసం హైదరాబాద్లో కూడా కనపడకుండా వార్తలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.